హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చేయబోయే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మాక్ టెస్ట్లో ఉన్నటువంటి బయాలజీ కంటెంట్ ప్లస్ బయాలజీ మెథడ్స్ బిట్స్ని పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు టెట్ పేపర్ 2లో బయాలజీకి 20 మార్క్స్కి రావడం జరుగుతుంది. అందుకే ఈ వీడియో బయాలజీ వాళ్ళకు మాత్రమే కాదు, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇంకా ఎడ్జిటి ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడ్జిటి వాళ్ళకి టెట్కి 6th to 8th చదవాలి, థర్డ్ క్లాస్ టు 8th క్లాస్ చదవాలి, డిఎస్సికి 10th వరకు చదవాలి. కాబట్టి ఈ బయాలజీ సిలబస్ అనేది బయాలజీ వాళ్ళతో పాటుగా ఎడ్జిటి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని తప్పక చూడండి. ఎవరైనా మొదటిసారిగా ఎడ్జిటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నా ఛానల్లో బయాలజీ కంటెంట్ మీద చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో. అందుకే ప్రతి బిట్కి స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్, 4 ఆప్షన్స్ తోటి పూర్తి కాన్సెప్ట్పై క్లారిటీ ఇస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క బిట్ మిస్ అయినా కాన్సెప్ట్ మీద క్లారిటీ అనేది తగ్గుతుంది. ఫ్రెండ్, ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడితే అది బయాలజీ వాళ్ళైనా, ఫిజిక్స్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా, ఎడ్జిటి వాళ్ళైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే తెలుస్తుంది. లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. గాలిని కలుషితం చేసే రేణురూప కాలుష్యకాలు. ఆప్షన్ 1 CO2, ఆప్షన్ 2 బూడిద లేదా యాష్, ఆప్షన్ 3 SO2, ఆప్షన్ 4 CO లేదా కార్బన్ మొనాక్సైడ్. ఇక్కడ గాలి కాలుష్యం లేదా వాయు కాలుష్యం అంటే ఏంటో మాట్లాడుకుందాం. గాలిని కలుషితం చేసే పదార్థాలను ఏమంటారంటే గాలి కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి పొగ మరియు ధూళి వంటి సహజ వనరులను చూస్తాయి. కొన్నిసార్లు మానవుని యొక్క కార్యకలాపాల ద్వారా వాతావరణంలోనికి కాలుష్య కారకాలు అనేవి చేరడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే గాలిని కలుషితం చేసే రేణురూప కాలుష్యకాలు ఏంటంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు, బూడిద. ఎప్పుడైనా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు ఒక రేణు రూపంలో అంటే పార్టికల్స్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎగ్జాంపుల్గా బూడిదని చెప్పవచ్చు. అయితే CO2 అండ్ CO అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అంటే వీటిని ఏమంటారంటే అధిక స్థాయి కాలుష్య కారకాలు అనడం జరుగుతుంది. పెట్రోలు మరియు డీజిల్ని పాక్షికంగా మండించడం వల్ల ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఇది ఒక విషవాయువు. మరి SO2 ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది సార్ అంటే SO2 అనేది థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి. సార్ మరి థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంటే ఏంటంటే బొగ్గును మండించేటువంటి కేంద్రాల నుంచి ఈ SO2 అనేది రిలీజ్ అవుతుంది. ఈ SO2 అనేది శాశ్వతంగా ఊపిరితిత్తులకు నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బూడిద లేదా యాష్. ఇది రేణురూప కాలుష్యకం. సెకండ్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది డిఎస్సిలో కూడా అడిగినటువంటి బిట్. ఇది రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఎలా అంటారు? ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఈజ్ ఆప్షన్ 1 శోషరసం లేదా లింఫ్, ఆప్షన్ బి సీరం, ఆప్షన్ సి కొలాజిన్, ఆప్షన్ 4 ప్లాజ్మా. ఈ క్వశ్చన్కి నేను 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. సాధారణంగా రక్తం అనేది ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. మరి శోషరసం ఏంటి సార్ అంటే ఈ ఘన పదార్థాలు లేనటువంటి రక్తాన్ని ఏమంటారంటే శోషరసం అంటారు. అంటే ఏంటి? కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే కలిగి ఉండేదాన్ని శోషరసం అనడం జరుగుతుంది. ఉదాహరణకి కణజాలాల్లో ఉన్నటువంటి శోషరసాన్ని ఏమంటారంటే కణజాల ద్రవం అనడం జరుగుతుంది. తర్వాత కొల్లాజిన్ అనేది, ఈ కొల్లాజిన్ అనేది ఒక ప్రోటీను. ఇది మానవుని శరీరంలో ఉన్నటువంటి కణజాలాల్లోనూ, చర్మము మరియు ఎముకలు, కార్టిలేజ్ వీటన్నిటిలో కూడా ఈ కొల్లాజిన్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు ప్లాజ్మా గురించి తెలుసు. రక్తంలోని ద్రవ పదార్థాన్ని ఏమంటారంటే లేదా రక్తంలోని ద్రవరూప భాగాన్ని ఏమంటారంటే ప్లాజ్మా అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాజ్మా గురించి నెక్స్ట్ బిట్ కూడా రావడం జరిగింది ఈ మాక్ టెస్ట్లో. దేంతో తయారవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందని నేను చెప్తున్నాను నెక్స్ట్. తర్వాత సీరం అంటే ఏంటంటే ఇప్పుడే మీకు అర్థమై ఉండాలి, 4 ఆప్షన్స్ చెప్పినా కాబట్టి. సీరం అనగా ఏంటంటే రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమంటారంటే సీరం అనడం జరుగుతుంది. ఈ సీరం యొక్క రంగు ఏంటంటే గడ్డి పసుపు రంగులో ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సీరం. బిట్ నెంబర్ 3, ప్లాజ్మా పొర దీనితో తయారు చేయబడినది. ప్లాజ్మా మెంబ్రేన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆప్షన్ 1 ప్రోటీన్స్, ఆప్షన్ 2 లిపిడ్స్,
ఆప్షన్ 3 ఎమినో యాసిడ్స్, ఆప్షన్ 4 లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఫ్రెండ్స్, దీనికి నేను సింపుల్ షార్ట్కట్ చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ దీని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది డిఎస్సి 2025 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్. ఈ బిట్ని చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను దీనికి ఒక కోడ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా ఉంటాయి మనకు గుర్తుపెట్టుకోవడానికి, దేనితో తయారవుతుందని. ఆ టైంలో మనం కన్ఫ్యూజన్కి ఎక్కువ గురవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను దీనికి ఒక షార్ట్కట్ పెట్టుకోవడం జరిగింది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ప్లాస్మా అని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పండి. PLASMA. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఏంటి? P అండ్ L. P అంటే ప్రోటీన్స్, L అంటే లిపిడ్స్. అర్థమైందా? ప్లాస్మా పొరత దేంతో తయారవుతుంది? ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్ తోటి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్. బిట్ నెంబర్ 4, ఇది పెరగడం వల్ల యాడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. యాడమ్స్ యాపిల్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ఎలాంగేషన్ ఆఫ్ ఆప్షన్ 1 స్వరపేటిక కండరం, ఆప్షన్ 2 థైరాయిడ్ కార్టిలేజ్, ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 4 తైల గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. అసలు ఈ యాడమ్స్ యాపిల్ ఎవరిలో ఏర్పడుతుందంటే, కౌమార దశలో ఉన్నటువంటి మగపిల్లల యొక్క కంఠస్వరంలో సాధారణంగా మార్పు రావడం జరుగుతుంది. ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల యొక్క కంఠస్వరము మారినప్పుడు అబ్బాయిల్లో గొంతు అనేది బొంగురుగాను, అమ్మాయిల్లో సన్నగాను మారుతుంది. ఇలా ఎందుకు మారుతుందంటే, మన గొంతు భాగంలో ఉండేటువంటి స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఇలా ఏర్పడుతుంది. ఈ పాక్షిక పెరుగుదలను ఏమంటారంటే యాడమ్స్ యాపిల్ అనడం జరుగుతుంది. ఈ స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉండడం జరుగుతుంది. మృదులాస్థి అంటే ఏంటంటే, ఒక రకమైనటువంటి మెత్తని ఎముకని ఏమంటారంటే మృదులాస్థి అనడం జరుగుతుంది. ఉదాహరణకి మన బయటికి కనిపించే చెవి అనేది మృదులాస్థి చేత నిర్మించబడి ఉంటుంది. ఈ స్వరపేటికలో ఉన్నటువంటి 9 మృదులాస్థి నిర్మాణాలలో థైరాయిడ్ మృదులాస్థి అనేది పెద్దదిగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2వ ఆప్షన్ ఇచ్చాడు చూసారా, థైరాయిడ్ కార్టిలేజ్ అంటే ఏంటంటే థైరాయిడ్ మృదులాస్థి అనేది 9 మృదులాస్థి యొక్క నిర్మాణాల్లో ఇది పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వరపేటిక కండరం అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. మరి థైరాయిడ్ గ్రంథి ఏంటంటే, ఇది కూడా గొంతు భాగంలో ఉండేటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి అనేది. ఇది ఎక్కువగా స్త్రీలలో థైరాయిడ్ వ్యాధికి కారణమవుతుంది అనమాట, ఈ థైరాయిడ్ గ్రంథి అనేది. అదేవిధంగా తైల గ్రంథి లేదా సెబేసియస్ గ్లాండ్స్ అనేటువంటివి ఇవి కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తులలో ఇవి చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ముఖం మీద ఎక్కువగా మొటిమలు రావడం జరుగుతుంది. అదేవిధంగా చెమట గ్రంథులు కూడా కౌమార దశలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీటిని స్వెట్ గ్లాండ్స్ అనడం జరుగుతుంది. బిట్ నెంబర్ 5, బాతు పిల్లలు తమ తల్లిని ఏ రకమైన జంతు ప్రవర్తన ద్వారా గుర్తించగలుగుతాయి? డక్లింగ్స్ కెన్ రికగ్నైజ్ దేర్ మదర్ త్రూ దిస్ ఎనిమల్ బిహేవియర్. సాధారణంగా ఎనిమల్ బిహేవియర్స్ అనేటువంటి 4 రకాలు. 1 సహజాత ప్రవృత్తి, 2 అనుసరణ, 3 నిబంధన, 4 అనుకరణ. సహజాత ప్రవృత్తి అంటే ఏంటంటే, పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి జన్మతోనే రావడం మనకు జరుగుతుంది. ఉదాహరణకి పక్షులు గూడు కట్టుకోవడం, అదేవిధంగా కొన్ని జీవులు సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం అనేది వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి సాలెపురుగులు గూడు కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. 2వది వచ్చేసి అనుసరణ. అనుసరణ అంటే ఏంటంటే, ఒక జీవిని ఫాలో అవ్వడం అనమాట. ఉదాహరణకి ఇది ఎక్కువగా మనము బాతు పిల్లలు, కోడి పిల్లల్లో మనం చూడడం జరుగుతుంది. బాతు పిల్లలు అనేటువంటివి పుట్టిన వెంటనే ఏం చేస్తాయంటే ఈదగలుగుతాయి. కోడి పిల్లలు కూడా పుట్టిన వెంటనే ఏం చేస్తాయి, నడవగలుగుతాయి అన్నమాట. అయితే ఈ బాతు పిల్లలు గుడ్లు బయటికి వచ్చిన వెంటనే ఏదైనా కదులుతుంది కనిపిస్తే దాని వెనక పోవడం జరుగుతుంది. దీనిని ఏమంటారంటే అనుసరణ అనడం జరుగుతుంది. ఇక 3వది చూసుకున్నట్లయితే నిబంధన. నిబంధన అంటే ఏంటంటే, సహజాత ప్రవృత్తి అంటే ఏమని చెప్పాము, జన్మతా వచ్చేటువంటి వాటిని సహజాత ప్రవృత్తి అంటారు కదా. కానీ నిబంధన అనేది సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపేటువంటి ప్రవర్తనను ఏమంటారంటే నిబంధన అంటారు. ఇది నేర్చుకోవాల్సినటువంటి ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు. ఇది సహజాత ప్రవృత్తికి వ్యతిరేకం అన్నమాట. అయితే ఈ నిబంధన మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త మీకు తెలుసు, ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త. ఈయన ఎవరి మీద ప్రయోగాలు చేశారంటే కుక్క మీద ప్రయోగం చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే, గంట శబ్దం వినిపించగానే కుక్క లాలాజలం స్రవించడం అనేది జరుగుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే, నిబంధన అంటారు దీన్ని. తర్వాత అనుకరణ అంటే ఏంటంటే, ఒక జంతువు యొక్క ప్రవర్తనను మరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ఏమంటారంటే అనుకరణ అంటారు. ఉదాహరణకి మీరు వినే ఉంటుంటుంది,
కోతి మరి టోపీ వర్తకుడు కథ గురించి మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుకరణకు దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనుసరణ. 6th బిట్, నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించేటువంటి క్షీరదం. ద మమ్మల్ దట్ బిల్డ్స్ డ్యామ్స్ అక్రాస్ వాటర్ స్ట్రీమ్స్. ఆప్షన్ 1 డాల్ఫిన్, ఆప్షన్ 2 ఎలుగుబంటి, ఆప్షన్ 3 సీల్, ఆప్షన్ 4 బీవర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బీవర్. ఈ బీవర్ అనేది ఉత్తర అమెరికాలో నివసించేటువంటి ఒక క్షీరదం. ఇది నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది. ఇది పెద్ద పెద్ద చెట్లను సైతం తను పదునైన పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. వీటి సహాయంతో బీవర్ అనేది 4 అడుగుల గోడను కూడా నిర్మించడం జరుగుతుంది. చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను ఉపయోగించి అడ్డుకట్ట కట్టి నీటిని నిల్వ చేస్తుంది. దానిలో తన కుటుంబంతో కలిసి నివసించడం జరుగుతుంది. ఎలుగుబంటి అనేది ఇది భూమి మీద నివసించేటువంటి ఒక క్షీరదం. అదేవిధంగా సీల్ అనేది సముద్రంలో నివసిస్తుంది, కానీ ఇది అడ్డుకట్టలు లేదా ఆనకట్టలు అనేది నిర్మించదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బీవర్. క్రింది వాటిలో ప్రత్యేకంగా వన్యజీవుల సంరక్షణకు నిర్దేశించబడిన సహజ సిద్ధమైనటువంటి ఆవాసం ఏది? అమాంగ్ ది ఫాలోయింగ్ ద నేచర్ హ్యాబిటేట్ దట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ లైఫ్. ఆప్షన్ 1 అభయారణ్యం, దీన్నే శాంక్చురీ అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అడుగుతాడు అనమాట. అభయారణ్యం అని ఇవ్వకుండా శాంక్చురీ అని అడుగుతాడు. ఆప్షన్ 2 జాతీయ పార్కు లేదా నేషనల్ పార్క్స్. ఆప్షన్ 3 పావనవనం ఆర్ సాక్రెడ్ గ్రోవ్. ఆప్షన్ 4 జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రం లేదా బయోస్పియర్ రిజర్వ్ అంటారు. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిఎస్సిలో కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టు, కన్ఫ్యూజ్డ్ చాప్టర్ అనమాట ఇది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రం లేదా బయోస్పియర్ రిజర్వ్. దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అభయారణ్యం అంటే ఏంటంటే జంతువులకు మరియు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడేటువంటి ప్రదేశాలను ఏమంటారంటే వన్యప్రాణుల అభయారణ్యం లేదా శాంక్చురీ అనడం జరుగుతుంది. మరి జాతీయ పార్కు లేదా నేషనల్ పార్క్స్ అంటే వీటినే జాతీయ ఉద్యానవనాలు అనడం జరుగుతుంది. అంటే ఇందులో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునేటువంటి సహజమైనటువంటి రిజర్వ్ ప్రాంతాన్ని ఏమంటారంటే నేషనల్ పార్క్స్ అనడం జరుగుతుంది. ఇక మూడవది చూసుకున్నట్లయితే పావనవనం. ఈ పావనవనాలు అంటే ఏంటంటే సాధారణంగా గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో దేవతల పేర్లతో రక్షించబడేటువంటి చిన్న అడవి భాగాలను ఉంటాయి. వీటిని ఏమంటారంటే పావనవనం అంటారు. ఈ పావనవనాలనే పవిత్ర వనం అనడం కూడా జరుగుతుంది. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే బయోస్పియర్ రిజర్వ్ లేదా జీవ భౌగోళిక కేంద్రాలు అనడం జరుగుతుంది. ఇందులో వన్యప్రాణులు అదేవిధంగా వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన ప్రదేశాన్ని ఏమంటారంటే జీవావరణ రిజర్వ్ లేదా బయోస్పియర్ రిజర్వ్ అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బయోస్పియర్ రిజర్వ్. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఈ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. ఆప్షన్ 1 ఇన్సులిన్, ఆప్షన్ 2 ఆక్సిటోసిన్, ఆప్షన్ 3 గ్లూకాగన్, ఆప్షన్ 4 వాసోప్రెసిన్. మొదటగా ఇన్సులిన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సులిన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోను. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికమైనప్పుడు స్రవించబడుతుంది. గ్లూకాగన్ అంటే గ్లూకాగన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోను. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు స్రవించడం జరుగుతుంది. మరి ఆక్సిటోసిన్ అంటే ఏంటి సార్ అంటే ఈ ఆక్సిటోసిన్ అనేది శరీరంలోని నునుపు కండరాలలో సంకోచాన్ని కలుగజేస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏం చెప్పవచ్చు అంటే స్త్రీలలో ప్రసవ సమయంలో ఇది గర్భాశయపు నునుపు కండరాలలో బలమైన సంకోచాలు కలుగజేసి సుఖప్రసవం అయ్యేటట్లు చేస్తుంది. ప్రసవం జరిగిన తర్వాత తల్లి వక్షోజాల నుంచి క్షీరం చిందించడానికి ఇది తోడ్పడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆక్సిటోసిన్ యొక్క ఉపయోగాలు. ఇక మిగిలింది ఏంటి? వాసోప్రెసిన్. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుందంటే వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా డయాబెటీస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డయాబెటిస్ మెల్లిటస్, రెండోది వచ్చేసి డయాబెటిస్ ఇన్సిపిడస్. ఈ డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల ఏమవుతుందంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్నే హైపర్ గ్లైసీమియా అనడం జరుగుతుంది. ఈ హైపర్ గ్లైసీమియా స్థితి అనేది చాలా కాలం కొనసాగితే
డయాబెటిస్ మెలిటిస్ అనే వ్యాధి వస్తుందన్నమాట. అంటే ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ అనేది విసర్జన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డయాబెటిస్ మెలిటస్ అనే వ్యాధిలో మూత్రం ద్వారా ఏం రిలీజ్ అవుతుంది బయటికి? గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి, డయాబెటిస్ ఇన్సిపిడస్ గల మరొక పేరు ఏంటంటే అతిమూత్ర వ్యాధి. ఇది ఇంకొక రకమైనటువంటి డయాబెటిస్. ఇది వాసోప్రెసిన్ లేదా ప్రతి మూత్రోత్పత్తి హార్మోన్ యొక్క లోపం వల్ల కలగడం జరుగుతుంది. కానీ ఇందులో మూత్రం ద్వారా గ్లూకోజ్ అనేది విసర్జింపబడదు. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందుకు నేను మళ్ళీ ఎంత టైం తీసుకుని ఈ బిట్ గురించి చెప్తున్నానంటే, ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో నుంచి నేను తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది డిఎస్సికి 100% బిట్టుగా వచ్చే అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఇది. అదేవిధంగా కన్ఫ్యూజింగ్ చాప్టర్ కూడా ఇదే. గబ్బిలం రెక్కలు మరియు పక్షి రెక్కలు వీటికి ఉదాహరణ. ద వింగ్స్ ఆఫ్ ఎ బ్యాట్ అండ్ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆప్షన్ 1 అవశేష అవయవాలు, ఆప్షన్ 2 క్రియాసామ్య అవయవాలు, ఆప్షన్ 3 నిర్మాణ సామ్య అవయవాలు, ఆప్షన్ 4 శిలాజాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రియాసామ్య అవయవాలు. క్రియాసామ్య అవయవాలు అంటే ఏంటంటే, నిర్మాణంలో వేరువేరుగా ఉన్నప్పటికీ క్రియలలో ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని క్రియాసామ్య అవయవాలు అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పక్షి రెక్కలని మరియు గబ్బిలం రెక్కలను మీరు చూసుకున్నట్లయితే అవి నిర్మాణంలో డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. కానీ అవి చేసేటువంటి క్రియ అనేది ఒకటే. అంటే రెండు కూడా దేనికి ఉపయోగపడతాయి? ఎగరడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని క్రియాసామ్య అవయవాలు అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని నేను ఆ లైన్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. క్రియాసామ్యం అంటే క్రియలలో చేసేటువంటి పనులలో ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని క్రియాసామ్య అవయవాలు అనడం జరుగుతుంది. ఈ క్రియాసామ్య అవయవాలను ఏమంటారంటే అభిసారి పరిణామం అనడం జరుగుతుంది. రెండోది నిర్మాణ సామ్య అవయవాలు. నిర్మాణ సామ్యం అంటే ఏమంటున్నాడు? నిర్మాణంలో ఒకే విధంగా ఉంటాయి కానీ క్రియలలో మాత్రం డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి తిమింగలంలో వాజాలు అనేటువంటివి ఈదడానికి ఉపయోగపడతాయి. గబ్బిలాల్లో రెక్కలు అనేటువంటివి ఎగరడానికి ఉపయోగపడతాయి. చిరుతలో కాళ్ళు అనేవి పరిగెత్తడానికి, చుంచు ఎలుకల్లో కాళ్ళు అనేటువంటివి తవ్వడానికి, మనుషుల్లో చేతులు అనేవి పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. వీటి యొక్క అన్ని నిర్మాణం కూడా ఒకేలాగే ఉంటాయి. కానీ వాటి యొక్క క్రియలు అనేటువంటి ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి వీటిని నిర్మాణ సామ్య అవయవాలు అనడం జరుగుతుంది. లేదా ఈ విధమైనటువంటి పరిమాణాన్ని ఏమంటారంటే అపసారి పరిణామం అనడం జరుగుతుంది. సార్, మరి అవశేష అవయవాలు అంటే ఏంటంటే మన యొక్క పరిణామ క్రమంలో అవసరం లేనటువంటి అవయవాలు అనేటువంటివి క్రమంగా క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయినటువంటి అవయవాలను ఏమంటారంటే అవశేష అవయవాలు అనడం జరుగుతుంది. ఉదాహరణకి మన జీర్ణ వ్యవస్థలో పెద్ద పేగుకు అంటుకున్నట్లుగా ఉండేటువంటి ఉండుకం, దీనినే అపెండిక్స్ అంటారు. అది మన శరీరంలో ఉండేటువంటి ఒక అవశేష అవయవం. అదేవిధంగా కుందేలు వంటి శాకాహారుల్లో మాత్రం జీర్ణక్రియలో ఇది ఒక ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది. ఏది? ఉండుకం అనేది. కానీ మానవులలో అది ఒక అవశేష అవయవం. ఉండుకం మాదిరిగా నిరుపయోగంగా ఉండేటువంటి అవశేష అవయవాలు మానవుల్లో దాదాపు ఎన్ని ఉన్నాయంటే 180 ఉండడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమడుగుతారంటే క్వశ్చన్, మానవునిలో ఉండేటువంటి అవశేష అవయవాల సంఖ్య ఎంత అంటే 180. ఉదాహరణగా కొన్ని చెప్పవచ్చు. ఒకటి చెవి తమ్మె అని చెప్పవచ్చు, చర్మంపై ఉన్నటువంటి కేశాలు, మగవారిలో క్షీర గ్రంథులు మొదలైనటువంటి వాటిని ఈ అవశేష అవయవాలుగా చెప్పవచ్చు. ఇందువలనే మానవుడిని ఏమంటారంటే నడిచే అవశేష అవయవాల మ్యూజియం అనడం జరుగుతుంది. ఇక 4వదిగా ఏముందంటే శిలాజాలు అంటారు. శిలాజాలు అనేటువంటివి కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించినటువంటి కొన్ని జీవజాతులు ప్రస్తుతం అనేటువంటి అవి లేవు, అవి అంతరించిపోయినవి. కాబట్టి వాటిని మనము శిలాజాల రూపంలో పొందవచ్చు. ఉదాహరణకి మనం దేన్ని చెప్పవచ్చు అంటే రాక్షస బల్లులు లేదా డైనోసార్స్ని మనము ఈ శిలాజాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ ఇందులో అంటే క్రియాసామ్య అవయవాలు లేదా అభిసారి పరిణామం అనే దాన్ని గబ్బిలం మరియు పక్షి రెక్కలకు ఉదాహరణగా చెప్పవచ్చు. బిట్ నెంబర్ 10. 4 గదులు గుండె ఉన్న జంతువేది? 4 chambered heart is seen in this animal. కింద ఇవ్వబడిన వాటిల్లో మాత్రమే అడుగుతున్నాడు. ఫస్ట్, ఇవి కనిపిస్తున్న 4 ఆప్షన్లు ఏంటి? వీటిని సకశేరుకాలు అనడం జరుగుతుంది. అంటే వెన్నెముక కలిగిన జీవులను ఏమంటారంటే సకశేరుకాలు అనడం జరుగుతుంది. చేపల్లో ఎన్ని గదుల గుండె ఉండడం ఉంటుందంటే 2 గదుల గుండె ఉండడం జరుగుతుంది.
కప్పలు వేటికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఉభయచరాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి వెన్నెముకను కలిగినటువంటి మొట్టమొదటి జీవులనమాట. ఈ ఉభయచరాలు లేదా కప్పలనేటువంటివి. వీటి గుండెలో 3 గదులు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక 3, 4 ఆప్షన్‌లొచ్చేసి ఇవి 2 కూడా సరీసృపాలే. కానీ సరీసృపాలలో సాధారణంగా ఎన్ని గదుల గుండె ఉంటుందంటే 3 గదులకు ఉండడం అనేది జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా మొసలిలో మాత్రమే 4 గదుల గుండె ఉండడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మొసలి. అదేవిధంగా పక్షులు మరియు క్షీరదాలలో కూడా 4 గదుల గుండె ఉండడం అనేది జరుగుతుంది. బిట్ నెంబర్ 11. కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ ప్రొకారియట్ సెల్స్ లైక్ బ్యాక్టీరియా అక్యూర్స్ ఇన్ ఆప్షన్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 కణద్రవ్యం, ఆప్షన్ 3 గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ 4 కేంద్రకం. ఫస్ట్ కేంద్రక పూర్వ జీవులని నిజ కేంద్రక జీవులని 2 రకాలు జరుగుతుంది. కేంద్రకాన్ని కలిగినటువంటి జీవులను ఏమంటారంటే నిజ కేంద్రక జీవులని, కేంద్రకం లేనటువంటి జీవుల్ని కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఉదాహరణకి బ్యాక్టీరియా. మరి కణ శ్వాసక్రియ అంటే ఏంటి సార్ అంటే మన శరీరంలో జరిగేటువంటి వివిధ జీవక్రియలకు అవసరమైనటువంటి శక్తిని ఈ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదలయ్యేటువంటి వివిధ రసాయనిక చర్యల యొక్క సమాహారాన్ని ఏమంటారంటే కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అనడం జరుగుతుంది. జీవించి ఉన్నటువంటి ప్రతి కణము కూడా శ్వాసక్రియ అనే దాన్ని నిర్వహించాలి. ఈ శ్వాసక్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, రెండోది అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియని ఏమంటారంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అవాయు శ్వాసక్రియని ఎనారోబిక్ రెస్పిరేషన్ అనడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియాలలో జరిగేటువంటి అవాయు శ్వాసక్రియను కిణ్వడం లేదా పులియడం అనడం జరుగుతుంది. అంటే కేంద్రక పూర్వజీవులైనటువంటి బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే కణద్రవ్యం. ఫ్రెండ్స్, ఈ కణద్రవ్యాన్ని వాడు ఇంగ్లీష్లో రాస్తాడన్నమాట. దాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అని తెలుగులో రాస్తాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, కణద్రవ్యం అంటే ఏంటంటే సైటోప్లాజం. కానీ నిజ కేంద్రక జీవుల్లో శ్వాసక్రియ అనేది 2 భాగాల్లో జరుగుతుంది. ఒకటి కణద్రవ్యంలో కొంత జరుగుతుంది, అదేవిధంగా మరికొంత మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ రెండిట్లో శక్తి అనేది ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ఏమంటారంటే కణశక్త్యాగారాలు అనడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2గా మనం చెప్పవచ్చు. మరి గాల్జీ సంక్లిష్టము మరియు ఈ కేంద్రకము ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ నేను రాబోయే వీడియోలో డిఎస్సికి మనం లెసన్ వైజ్ వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. ఆ సమయంలో నేను ప్రతి చాప్టర్ని ఉదాహరణలతో పాటు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇలా బిట్లు లాగా నేను ఫ్రేమ్ చేసి మీకు అవసరమవుతుందని నేను ఇవ్వడం జరుగుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ యొక్క ఉద్దేశం మీకు కాన్సెప్ట్ నేర్పించి డిఎస్సిలో ఉద్యోగం సంపాదించాలి మనందరం. ఇదే మన మెయిన్ ఛానల్ యొక్క కాన్సెప్ట్. బట్ సమయం చాలా తక్కువగా ఉంది. మీ యొక్క ఇస్తున్నటువంటి సపోర్టు, మీరు అడుగుతున్నటువంటి కామెంట్స్లో అడుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇలా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన రాబోయే వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్ నేర్చుకొని మేము బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ అన్న వాళ్ళు ధైర్యంగా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా ఎడ్జిటి వాళ్ళు కూడా ఇంకా మన ఛానల్లో చూస్తున్నట్లయితే మీరు కూడా నా ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే బయాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ డిఎస్సి యొక్క ప్రిపరేషన్లో. కాబట్టి ఈ 10 రోజులు మీరు అడిగినటువంటి టాపిక్స్ మీద నేను బిట్స్ చేయడం జరుగుతుంది. కానీ వన్స్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం, ఒక టైం టేబుల్ ప్రకారం మనము క్లాసులు ప్రారంభిస్తాను. ఈవెన్ ఇంటర్మీడియట్ క్లాసులు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల నేను ఈ పార్ట్ 1ని ఇంతటితో ఆపేయడం జరుగుతుంది. పార్ట్ 2ని అతి త్వరలో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినటువంటి ఎడ్జిటి ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది మీరు చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత వలనే ఉండడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు నన్ను ప్రోత్సహించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో అప్డేట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి.
ఎందుకంటే టెట్‌కి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి, ఇంకా మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి కామెంట్‌ని నాకు తెలియజేయండి.